హలో అండి. ఆల్రెడీ తమ్నైల్ చూసేశారు కదా. సో తమ్నైల్లో ఉన్నట్టుగానే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అయితే చెప్దామని మేము ముందుకు వచ్చేసాను. సో ఏం లేదండి, మన లేడీస్ అందరూ కూడా ఇంట్లో ఖాళీగా ఉంటూ ఇక కిచెన్కే పరిమితం అయిపోతూ ఉంటారు కదా. సో ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఐడియా కూడా వాళ్ళని చూసిన తర్వాత నాకైతే వచ్చిందనమాట. సో ఫస్ట్లీ అయితే నేను ఇద్దరు స్టోరీస్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్లీ అయితే రమ్య నాగేంద్ర గారు. సో తనైతే ఒక 500 రూపీస్తో అయితే తను బిజినెస్ స్టార్ట్ చేశారనమాట. సో 500 రూపాయలతోటి ఏం బిజినెస్ స్టార్ట్ చేశారు, 500 రూపాయలకి అసలు ఏమొస్తుందని ఆమె స్టార్ట్ చేసిందని అయితే మీకు డౌట్ రావచ్చు. 500 రూపీస్ తోటి తను ఇమిటేషన్ జ్యువెలరీ అయితే స్టార్ట్ చేశారు. సో 500 రూపీస్కి బేసిక్ మెటీరియల్ అసలు ఏం కావాలో అది మాత్రమే పర్చేస్ చేసుకొని సో తనైతే నిదానంగా అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్లో వాళ్ళ హస్బెండ్, అంటే తన హస్బెండ్ ఇద్దరూ కలిసి దాదాపుగా 100 నుంచి 150 కిలోమీటర్స్ బైక్ మీద వెళ్ళి ఈ జ్యువెలరీకి కావాల్సిన రా మెటీరియల్ తెచ్చుకునే వాళ్ళంట. సో ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అని అంటే, సింగిల్గా ఉమెన్ ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అవ్వదండి. మనకి బ్యాక్ బోన్గా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో అలానే రమ్య నాగేంద్ర గారికి మంచి సపోర్ట్ వాళ్ళ హస్బెండే దొరికారనమాట. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ హస్బెండ్ వల్లే తను కూడా చాలా డెవలప్ అయ్యారు. అలా స్టార్ట్ చేసి ఇప్పుడు తను దాదాపుగా ఒక వేర్ హౌస్, అంటే ఒక షాపే 500 రూపాయలతో స్టార్ట్ చేసి ఇంత పెద్ద బిజినెస్కి ఎదగడానికి ఫస్ట్లీ అయితే తన పట్టుదల, తన కృషి, తను సాధించాలనుకునే తన ప్యాషనేట్, ఇవన్నీ కూడా కారణం. సెకండ్లీ తనకి ఇంతగా సపోర్ట్ చేసిన తన హస్బెండేనండి. సో నేనేం చెప్పాలనుకున్నానంటే, లేడీస్ ఎప్పుడైనా మేమేం చేయగలం, మేమేం చేయలేము అని అనుకోకుండా ఏదో ఒకటి చేయడానికే ట్రై చేయండి. సో మనం ఎప్పుడైనా డిపెండెంట్గా ఉంటే చులకన అయిపోతాం. ఇండిపెండెంట్గా ఉండడానికే ట్రై చేయండి. సో నెక్స్ట్ స్టోరీ వచ్చేసి వాసంతి గారండి. సో వాసంతి గారు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో తన డిజైన్స్ అయినా, తన మేకోవర్ అయినా, తనంతా యూనిక్గా ఉంటారు. చాలా ఇన్స్పిరేషనల్ అనమాట. సో ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని హస్బెండ్ని వదిలేసి తన స్టడీస్ని కంప్లీట్ చేసి, అలాగే తను వాసంతి క్రియేషన్స్ అనే ఒక బొటిక్ ఓపెన్ చేసి తన డిజైన్స్ అన్నీ కూడా ఎంత యూనిక్గా ఉంటాయంటే అసలు మనము లేడీసే చూసి ఈర్ష్యపడేటట్టుగా అయితే ఉంటాయన్నమాట తన డిజైన్స్ అయితే. సో వాసంతి గారిని మనము ఇంకా ఇన్స్పిరేషనల్గా తీసుకోవాలి. ఎందుకు అంటే ఇద్దరు చిన్నపిల్లలతోటి తను ఎవరు సపోర్ట్ లేకుండా ఇంత పైకి, ఇంత ఎత్తు ఎదగగలిగారంటే చాలా గ్రేట్ కదా. సో వాళ్ళ గురించి మీరు ఎందుకు చెప్తున్నారని అయితే మీరు అనుకోవచ్చు. సో ఎప్పుడైనా మనకు ఒక ప్యాషన్ అనేది ఉన్నప్పుడు దానికి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా ఉండాలి. సో ఎందుకు ఇవి చెప్పానంటే మీకు ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. అలాగే ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మిడిల్ డ్రాప్ అవ్వకుండా ఇన్స్పిరేషనల్గా తీసుకుంటారని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ 200 రూపీస్తో అయితే నేను స్టార్ట్ చేశానండి. సో మరి మీకు ఎవరు సపోర్ట్ చేశారు అని అంటే, నాకు మా మదరే సపోర్ట్ చేశారు. సో ఫస్ట్ నా దగ్గర పాకెట్ మనీ 200 రూపీస్ తోటి నేను ఇక్కడ లోకల్ షాప్లో కొంచెం మెటీరియల్ పర్చేస్ చేసి నాకున్న నాలెడ్జ్ తోటి కొన్ని అయితే ప్రిపేర్ చేశాను. సో యూట్యూబ్ ఓపెన్ చేశాను, అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేశాను అనమాట. సో నాకు బాగా సపోర్టివ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేశాను. సో అక్కడ అందులో కొంచెం రీచ్ అనేది వచ్చిందనమాట. సో మనం 200 రూపీస్తో పెద్దగా మెటీరియల్ ఏం రావు. ఒక బాక్స్ థ్రెడ్స్, ఒక బాక్స్ బ్యాంగిల్స్, అలాగే థ్రెడ్స్ మాత్రమే వచ్చాయి, ఒక గమ్ వచ్చింది అంతే. సో నాకు మెటీరియల్ పర్చేస్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక 2000 రూపీస్ నేను మా మదర్ని అడిగాను, తను నాకు ఇచ్చారు. సో మంచిగా చెయ్యి, జాగ్రత్త అని కూడా చెప్పారు. సో పర్లేదు, 2000కి ఇన్ని చెప్పాలా అని అయితే నేను అనుకున్నాను. కానీ 2000 కాదు, 2 రూపాయలు అయినా సరే. యూట్యూబ్ నుంచి అయితే నాకు అసలు ఎలాంటి ఆర్డర్స్ రాలేదు. నాకు మొత్తం అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ నుంచే వచ్చాయన్నమాట. సో రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ అయితే ఒక ఆర్డరే వచ్చింది యూట్యూబ్ నుంచి. సో నన్ను కూడా బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. నాకు అంత సపోర్ట్ రాబట్టే నేనైతే ఆర్డర్స్ రాగలిగాయి నాకు. సో నేను మొత్తానికి ఏం చెప్పగలిగానంటే, లేడీస్ ఎవరైనా సరే వెనకడుగు వేయకుండా, మీకు ఏదైనా ప్యాషన్ అనేది ఉంటే సో ముందడుగు వేసి మీ ప్యాషన్ని రీచ్ అవ్వడానికైతే ట్రై చేయండి.
సో వెనకడుగు అయితే అస్సలు వేయొద్దు. సపోర్ట్ అంటారా, అది ఎప్పటికైనా ఎవరో ఒకళ్ళ ద్వారా మనకి దొరుకుతూనే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ముందు అడుగు వేయాలి. సో మీరు ఏదో చెప్పాలి కాబట్టి, వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నారని అయితే మీరు అనుకోవద్దు. నేను అసలు ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చాలా తక్కువగా చెప్తూ ఉంటాను. సో ఎప్పుడైనా సరే మన సబ్స్క్రైబర్స్ ఏం చెప్తున్నారు షేర్ చేసిన స్టోరీస్ అండి ఇవైతే. సో మీకు కూడా చెప్పాలి అనుకున్నాను. సో మీకు కూడా కొంచెం ఇన్స్పిరేషనల్గా ఉంటుంది కదా అని అయితే చెప్తున్నాను. సో కంటెంట్ కోసమో వీడియోస్ వ్యూస్ కోసమో అయితే నేను ఈ వీడియో చేయట్లేదు. సో నిజంగా ప్యాషనేట్ ఉన్న ఉమెన్స్ కోసం అయితే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ లాగా ఉంటుందని అయితే నేను చెప్తున్నాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీకు ఈ కంటెంట్ ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ నచ్చినట్టయితే నిజంగా మీకు ఇలాంటి ప్యాషనేట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.